నేను మీ మల్లిక అశ్విన్ మాట్లాడుతున్నాను. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే సమ్మక్క సారక్క జాతర వస్తుంది కదా, మా ఆయన వచ్చేసి షాపింగ్కి తీసుకెళ్తా అన్నాడు. నాకు ఇంకా షాపింగ్ అవ్వలేదు, సో షాపింగ్ చేసుకుందాం ఈరోజు, ఎలాగ ఇంట్లోనే ఉన్నావు కదా అంటే సరే షాపింగ్కి వెళ్దాము అనేసి రెడీ అయ్యాను నేను. ఆయన బయటకు వెళ్ళాడు, సో వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్తాము. మరి లాస్ట్ టైం అయితే వీడియోలో మా వాయిస్ సరిగ్గా వినబడట్లేదని చాలామంది కామెంట్స్ చేశారు. సో ఈసారి కూడా మేబీ అయ్యి ఉండొచ్చు, వెహికల్స్ సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి, కొంచెం కొంచెం స్ట్రక్ అవుతుంది, ఏమనుకోకండి. ఇంకొకటి ఏంటిది అంటే లాస్ట్ టైం చేసిన వీడియోకి మా ఆయన మీద నాకు చాలా కోపం వచ్చింది. మీరైతే మీ వైఫ్ మీద అలా చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే తను వైఫ్ కదా, చాలా బాధపడుతుంది. సో అలా చేయకండి ఎప్పుడు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం షాపింగ్కి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు అక్కడ సో వీడియో అయితే చూపించగలుగుతాను కానీ మరి ఎక్స్ప్లెయిన్ చేయలేను, వాయిస్ స్ట్రక్ అవుతుంది అక్కడ వెహికల్స్ని బట్టి. సో ఓకే గాయస్ బాయ్. ఇంకొకటి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అట్లనే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ గాయస్. సో ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చేసాము. బయట కలెక్షన్స్ బాగున్నాయి అనేసి లోపలికి వచ్చి చూస్తే అందరూ వాళ్ళు వింతగా చూస్తున్నారు. ఏంటి వీళ్ళు వీడియో తీస్తున్నారా ఏంటి అనేసి కొత్తగా చూస్తున్నారు. అయితే చూస్తూ ఉంటే వాళ్ళు ఏం చూస్తారు అని అడుగుతూ ఉంటే అంతలో మేము నార్మల్గా చూస్తూ ఉన్నాము డ్రెస్సెస్. నాకు ఒక డ్రెస్ నచ్చింది అనేసి దాన్ని నిండు పట్టుకుంటే ఎంత అని అడిగితే 2000 అన్నాడు. ఒకటేసారి మా ఆయన ముఖం చూసి మా ఆయన నా ముఖం చూశాడు, వచ్చేసాడు. ఇంకా ఇక అంతలోపు డ్రెస్సెస్ చూపించండి బ్రదర్ అని అంటే ఇంకొక అన్నయ్య వచ్చి డ్రెస్సెస్ చూపిస్తున్నాడు. ఆ అన్నయ్య అయితే కన్ఫ్యూజ్ అయిపోయాడు, అసలు ఏం చూపించాలో ఏం అర్థం అవ్వట్లేదు. నేను జీన్స్ చూపించమని అడిగితే అన్నయ్య వాళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలు చూస్తూ అన్నాడు. అయితే లాస్ట్కి వచ్చేసి అయితే ఏదో ఒకటి అయితే జీన్స్ చూపించాడు, వైట్ కలర్ జీన్స్ చూపిస్తున్నాడు. అందులో నేను ఇంకా ఏమైనా ఉంటే తీయండి వైట్ కలర్ జీన్స్ కాకుండా అని అంటా ఉంటే బ్లాక్ కలర్ జీన్స్ తీశాడు. బ్లాక్ కలర్ జీన్స్ తీసి చూపిస్తుంటే బాగుంది, సైజ్ అంతా బాగానే ఉంది. అందులో నేను మా ఆయన అడుగుతూ ఉంటే వేరే కూడా చూడు అని ఆయన అంటున్నాడు. ఆ అన్నను కూడా అడిగితే నేను వేరే చూపిస్తానులే అని వేరే చూపిస్తుంటే అన్నయ్య కన్ఫ్యూజ్లోనే ఉన్నాడు ఇప్పటికి ఇంకా కూడా. కానీ ఏం తీయాలో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నయ్యకి. ఇక నేనే అక్కడ ఉండి అది తీయండి ఇది తీయండి అని చెప్తా ఉన్నాను. లాస్ట్కి వచ్చేసి అయితే 2 జీన్స్ తీసాడు ఫ్రెండ్స్. తీసిన తర్వాత టాప్స్ తీయమంటే టాప్స్ తీయడానికి కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. లాస్ట్కి వచ్చేసి అయితే నాకు ఒక టాప్ నచ్చింది, టాప్ చూశాను. టాప్స్ చూస్తా ఉంటే మా ఆయన అయితే పక్కన ఏంటా మూట మొత్తం తీసుకుంటుందా అన్నట్టే చూస్తున్నాడు. ఏంటి ఇప్పుడు ఇది మూట మొత్తం తీసుకుంటుందా, అయితే నా జోబు ఖాళీ అన్నట్టే చూస్తున్నాడు. సో ఇంకా టాప్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడాలి. ఆ అన్నయ్య అయితే ఇంకా కొంచెమే చూపిస్తున్నాడు, ఇంకా ఎక్కువ కూడా చూపించట్లేదు, చూడాలి. ఇంకా ఈ టాప్ అయితే చాలా బాగుంది చూడండి, పీచ్ కలర్ది. ఇగోండి ఇంకా వేరే టాప్ కూడా తీసుకొచ్చాడు, ఏదో టాపు. ఇంకా అందులో నాకు ఇంకా జీన్స్ ఇంకా ఫిక్స్ కాలే కానీ టాప్స్ చూపించేస్తున్నాడు అన్నయ్య. ఇగోండి అంత పెద్ద ఊట తీసుకున్నాను అనేసి మా ఆయన ముఖం చూస్తున్నాడు అప్పటికి కూడా. టాప్స్ అయితే చాలా బాగున్నాయి, జీన్సెస్ కూడా బాగున్నాయి. అసలు నేను మా ఆయనకి తెలుసో తెలీదో ఎక్కడికి తీసుకెళ్తాడో ఏమో అనుకున్నా కానీ బాగానే తీసుకెళ్ళాడు, మంచి షాప్కే తీసుకెళ్ళాడు. అయితే అప్పటికి వచ్చేసి నాకు ఒక టాప్ నచ్చింది, ఆ టాప్ తీయమని అడిగాను. అది వచ్చేసి కొంచెం ట్రాన్స్పరెంట్ వద్దు అన్నాడు మా ఆయన. తర్వాతకి చూస్తూ ఉంటే ఆయనకి ఎప్పటికీ ఇంకా అర్థమే కాలేదు అసలు ఏం చేయాలా ఏంటిది అనేసి. మెల్లగా చూపిస్తున్నాడు, నాకేమో టైం అయిపోతే వెళ్ళిపోవాలి అనేసి చూపించాను. లాస్ట్కి వచ్చేసి వేరే అక్కని పిలిస్తే వేరే అక్క వచ్చి చూపిస్తుంది అనమాట.
ఆ అక్క వచ్చేసి ఫస్ట్ జీన్స్ అడిగారు ఆ అక్కను కూడా, కానీ అక్క అయితే చాలా బాగా అటెండ్ చేసింది ఫ్రెండ్స్. అసలు కస్టమర్ ఎలా అటెండ్ చేయాలి ఏంటని తెలుసు, చాలా బాగా మాట్లాడింది. నవ్వుకుంటూ నేను అక్క మీద కొన్ని మజాకులు ఆడుకుంటూ ఇద్దరం అటు ఇటు వేసేసి నాకైతే జీసస్ చూపించేసింది అక్క. అటు అమ్మాయి మా ఆయన మీద కూడా కొన్ని కామెంట్స్ చేసింది రివర్స్. చాలా అంటే చాలా బాగా అటెండ్ చేసింది. ఆ అన్నయ్యకి అర్థం కాక వేరే అక్కని పిలిచినట్టున్నారు. సో అక్క అయితే చాలా బాగా చూపించింది ఫ్రెండ్. ఒక జీన్స్ అయితే సైడ్కి పెట్టాను, అన్నయ్య తీసింది. మరి అది మా ఆయనకు నచ్చుతుందో లేదో తెలియదు. సో ఇంకొకైతే జీన్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. అయితే అక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ మీకు చూపిస్తున్న తర్వాత నేను. చాలా అంటే బ్లూ కలర్ జీన్స్, దాని మీదకి టాప్స్ కూడా చూపిస్తుంది. అయితే వైట్ కలర్ది అడిగితే వైట్ కలర్ది లేదు అన్నారు. అట్లా అనేసి బ్లూ కలర్ జీన్స్ అయితే సైడ్కి పెట్టుకున్నాను. తర్వాత ఒకటి బ్లాక్ది అడిగాను. ఈ టాప్ ఇగోండి, ఈ టాప్ చూడండి, ఈ టాప్ ఎంత బాగుందో. నాకు ఈ టాప్ బాగా నచ్చి కానీ ఆయనకు నచ్చలేదు. సో సైడ్కి అయితే పెట్టేశాను తీసుకుందాము అనేసి. ఇక చూడాలి ఇంకేం చూపిస్తావా ఏందా అని చూస్తూ ఉన్నాను. టాప్స్ అవి ఇవి చాలా బాగున్నాయి. లాస్ట్కి వచ్చేసి టాప్స్ చూపిస్తున్నాడు. మళ్ళీ తిరిగి అన్నయ్య దగ్గరికి వచ్చాము. అక్కకి ఏదో కస్టమర్ వచ్చారని వెళ్ళిపోయింది అక్క. మళ్ళీ అన్నయ్య దగ్గరికి వస్తే అన్నయ్య మళ్ళీ టాప్స్ చూపించాడు. టాప్స్ చూపిస్తూ ఉన్నాడు. అదిగోండి గ్రీన్ కలర్ టాప్ ఎంత బాగుంది, చాలా బాగుంది. వర్క్ కానీ అదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది, అంటే అంత తొందరగా పాడైపోవు అనేసి అనిపిస్తుంది. కుర్తీస్ కానీ అన్నీ కానీ చాలా బాగున్నాయి. కుర్తీస్, జీన్స్, ఆలియా కట్ చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సెస్. ఇది చూడండి బ్లాక్ కలర్ది ఫ్లోరల్ పెట్టి చాలా బాగుంది ఇది. ఇంకొకటి వేరే టాప్ కూడా చూపించాడు. అయితే నేను లాస్ట్కి చూసాను టాప్స్, కానీ తర్వాతకి సెలెక్ట్ చేసుకుందాం అనేసి పక్కకైతే పెట్టేశాను. అట్లా ఇగోండి ఇంకొకటి సేమ్ గ్రీన్ కలర్లోనే ఈ కలర్ రామా గ్రీన్, ఇదైతే ఇంకా బాగుంది. కానీ నాకు గ్రీనే నచ్చింది, గ్రీనే తీసుకుంటానంటే వద్దు వేరే చూడు అని మా ఆయన అంటున్నాడు. సర్లే పోనీ ఇక ఆయన ఇష్టం ఎందుకు వద్దనాలి అనేసి డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి సింపుల్గా ఉంది చూడండి, కొంచెము డైలీ వేర్కి యూజ్ అవుతుంది. ఇగోండి ఇది పింక్, బాగుంది డ్రెస్, ఇది కూడా నచ్చింది. ఇదైతే మా ఆయనకి తీగనే చాలా బాగా నచ్చింది. తీసేసుకొని అంటే మరో మాట చెప్పలేదు, ఇక తీసేసుకొని పక్కకు పెట్టేసుకో అన్నాడు. అయితే సరే మరి ఇంకొక టాప్ చెప్పు అంటే మరి నీకేం నచ్చింది అని అయితే నేను గ్రీన్ కలర్ అయితే టాప్ తీసేసుకున్నాను, పక్కకు పెట్టుకున్నాను. ఈ 2 టాపులు తీసుకుంటాను నేను అని. ఇక అయితే మనం బట్టలు సెలెక్షన్ చేసుకుంటున్నావు. అప్పుడు తీసుకునేటప్పుడు ఏంటి మూట మొత్తం తీసుకుంటున్నావా అని మా ఆయన అడిగితే మూట మొత్తం నేను ఎందుకు తీసుకుంటాను అని నేను అంటున్నాను. ఇంకొక టాప్ చూపించాడు, కానీ ఇది అంత బాగాలేదు కలర్ కానీ ఇది కానీ. ఇది కూడా అంత నచ్చలేదు, వర్క్ కానీ ఇది కానీ నచ్చలేదు. కానీ క్లాత్ అయితే బాగుంటుంది. కలర్ ఇంకొకటి పింక్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. ఎన్ని టాప్స్, చాలా టాప్స్ అయితే చాలా బాగున్నాయి. కుర్తీస్ కానీ ఈ కలర్ అయితే చాలా బాగుంది, కానీ మా ఆయనకు నచ్చలేదు. ఆన్లైన్ అయితే నేను చాలా సతాయించినాను. ఇంకొకటి వచ్చేసి అయిపోయింది, సెలెక్ట్ చేసుకున్నాము, బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక ఆయనేమో ఒక మాట మాట్లాడతాడు, మా ఆయనేమో ఒక మాట. సో ఇక ఆయన కూడా తగ్గేదే లేదంటుండు, ఈయన కూడా తగ్గేదే లేదంటుండు. అటు చేసేసి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు ఆపోజిట్ డీలక్స్ ప్లాస్టిక్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. సో ఈ వీడియో చూపించి మీరు అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ అటెండ్ కూడా అంటే సేల్స్ మెన్స్ కానీ అందరు కానీ బాగానే అటెండ్ చేశారు. చాలా బాగుంది, క్లాత్ బాగుంది, అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను అలిసిపోయి పక్కకు కూర్చున్నాను. ఇక మా ఆయనే మాట్లాడుకుంటున్నాడు వాళ్ళతోని. అయిపోయింది, లాస్ట్కి బిల్లింగ్ చేసేసేయడమే. బిల్లింగ్ చేసేస్తే అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోకండి, ఇక్కడైతే కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మళ్ళీ ఒకసారి మీకు కావాలంటే అడ్రస్ చెప్తున్నాను చూడండి. ఆపోజిట్ డీలక్స్ ప్లాస్టిక్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి కంపల్సరీగా. ఈ వీడియోగా చూపిస్తే మీకైతే డిస్కౌంట్ ఇస్తారు కంపల్సరీగా. సో ఒకసారి ట్రై చేయండి, మర్చిపోకండి. ఇంకా ఇక్కడ లెగిన్స్ కూడా చాలా బాగున్నాయి. లెగిన్స్ అయితే అసలు క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి లెగిన్స్ కూడా.
మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజెస్ దొరుకుతాయి. ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి, అయిపోతుంది.